చేసి మాకు రిజర్వేషన్ కల్పించాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు డెలిగేషన్ ని ఢిల్లీకి తీసుకుపోతాని. అతి లేదు గతి లేదు. ఇది చెల్లుబాటు కాదని తెలిసి మభ్యపెట్టే ప్రయత్నం చేసి మొన్న ఆర్డినెన్స్ తీసారు. ఆర్డినెన్స్ తీసి ఒకవైపున తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ ఎట్లా జరుగుతుంది? ఇది గతంలో తమిళనాడులో మరి తీర్మానం చేసినా కోర్టులు కొట్టేసినాయి, మహారాష్ట్రలో చేసినా కొట్టేసినాయి, బీహార్లో చేసినా, ఒడిశాలో చేసినా ప్రతి రాష్ట్రంలో కూడా ఇది చెల్లుబాటు కాదు, దీనికి చట్టబద్ధత ఉండదు, దీనికి 9th షెడ్యూల్లో పెట్టి మరి పార్లమెంట్ లో చట్టం చేస్తే తప్ప మనకు రిజర్వేషన్ రాదు అని స్పష్టంగా కోర్టులు చెప్తున్నాయి. అందుకే జస్టిస్ ఈశ్వరయ్య గారు కొద్ది నిమిషాల్లోనే రాబోతున్నారు. మరి వారు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ గా మరి ఒక జస్టిస్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వారు వచ్చిన తర్వాత అతను కూడా మన బీసీ బిడ్డ కాబట్టి మరి క్లియర్ గా కేటగారికల్ గా వారు చెప్పబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్ననే హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికలు 3 నెలల లోపల చేయాలి, 100 రోజుల లోపల చేయాలంటే మనం గెలవలేమనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇది గోల్మాల్ చేసి ఆర్డినెన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు. ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమవుతుందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఎప్పుడో సాధ్యమవుతుండే. మరి వాళ్ళే చెప్తుండ్రు, నిన్న కూడా మంత్రులు మాట్లాడినరు, ఆ రోజు కూడా మంత్రులు మాట్లాడి ఏం చెప్తుండ్రు, మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీట్ వేస్తారంట, కోర్టుకు ఎవరు పోదని, రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ మళ్ళా నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. అంటే మీరే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళీ ఈ రోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసేది, మాతోని గోక్కున్నాడు వాడు బాగుపడినటువంటి దాఖలాలు లేవు బిడ్డ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది చిన్న షాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగానే మేమందరం ఇట్లా సమాజంలోకి ప్రజల దగ్గరికి మా బిడ్డల దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే ప్రతి జిల్లాలో భూకంపం సృష్టిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అడ్రస్ లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా మా సమాజం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేం ప్రభుత్వానికి చెప్పినాం, మేం సంపూర్ణమైనటువంటి సహకరించామని చెప్పినాం. కానీ గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమాన్ని డెడికేషన్ కమిటీ అని అది కూడా గోల్మాల్ చేసేటువంటి కార్యక్రమం, దాన్ని 5 రోజుల 7 రోజుల లోపల కేబినెట్ లో పెట్టి పబ్లిక్ డొమైన్ లో లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, కేబినెట్ టేబుల్ చేయలే, శాసనసభలో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అన్ని హరిబరిగా చేసి దీని ఇది నిజమేదో అని చెప్పి ఇది బ్రహ్మ పదార్థం అని నమ్మించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెల్లారే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి వారికి సన్మానం చేసే కార్యక్రమం. అంటే నిజంగానే అయిపోయినట్టు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, 600 మేం చెప్పేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఏమి